నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని ఎన్టీపీసీ కృష్ణానగర్ కాలనీ భగవతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకటి రవిగౌడ్ ఒల్లాల సురేష్ సూచించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ భగవతి యూత్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 200 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. సందర్భంగా భగవతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కంకటి రవిగౌడ్ ఒల్లాల సురేష్ మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతుల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని అన్నారు. రంగులతో తయారు విగ్రహాలను పూజించి నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా నీటిలోని జలరాశులకు ప్రాణహాని కలుగుతుందని తెలిపారు. ఈ నీటిలో మనం స్నానం చేయడం మూలంగా చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. మట్టి వినాయకులు మొత్తం అక్కడికి కాబట్టి చిన్న పేపర్ వినాయక చవితి శుభాకాంక్షలు. మన భగవతి యూత్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది. మన వంతు కృషిగా పర్యావరణ రక్షణ కోసం మన వంతు కృషి చేయడానికి మట్టి వినాయకులను పూజిద్దాము, మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా యూత్ సభ్యులకు, పెద్దలకు అందరికీ మా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు భగవతి యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రోగ్రాం జరుగుతున్నది. దాదాపు 200 మందికి మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా భగవతి యూత్ ఆధ్వర్యంలో అందరికీ కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మట్టి వినాయకులని పూజించాలని కోరుకుంటున్నాం. మరియు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా పర్యావరణాన్ని కాపాడమే ముఖ్య ఉద్దేశము. పర్యావరణాన్ని కాపాడేటట్టే పండుగలు చేసుకోండి. దయచేసి మట్టి వినాయకులను పూజించండి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు మనం భగవంతుడిని అంటే గణపతిని పూజించేదే మనందరికీ మంచి జరగాలని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కలర్ గణపతులు, మట్టి గణపతులు కాకుండా ఇవి పూజించడం వల్ల పర్యావరణానికి మనకు హాని జరుగుతుంది. అలా హాని జరగకుండా ఉండాలంటే మట్టి గణపతుల్ని పెట్టి పూజించాలనే ఒక సదుద్దేశంతో మన భగవతి యూత్ వాళ్ళు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాంను చేపట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. అట్లనే ఇంతకుముందు కూడా చెట్లను పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇక ముందు కూడా తీసుకోవాలని చెప్పి భగవతి యూత్ వాళ్ళను ప్రశంసిస్తూ, తర్వాత మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ముఖ్యంగా మట్టి గణపతులను పూజించాలి. చిన్న గణపతులు అంటే మనం పూజిస్తాం, కానీ మరి పెద్ద గణపతులు కూడా తయారు చేస్తున్నారు. ఈరోజు మన ఖైరతాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద గణపతి మన స్టేట్ లోపల, ఆ గణపతిని కూడా మట్టితోనే తయారు చేసి నిలబెట్టడం జరుగుతుంది. అది మనం అందరం గమనించాలి. అంటే ఇక్కడ ఉన్న మంటపాలలో ఉన్న వాళ్ళు కూడా
ముందు జరగబోయే కార్యక్రమాలు ముందు జరగబోయేటప్పుడు ఖచ్చితంగా మట్టి గణపతులకు మనం ప్రాముఖ్యతనిచ్చి మట్టి గణపతుల్ని నిలబెట్టేలాగా అందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ యూత్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున చేస్తారు. పెద్ద ఎత్తున చేయడం కాదు, మంచిగా చేయాలనేది ఇంపార్టెంట్, మంచి జరగాలనేది ఇంపార్టెంట్, మంచిగా చేయాలనేది ఇంపార్టెంట్. కాబట్టి యూత్ ముఖ్యంగా అందరూ కూడా గమనించి ఇప్పుడు భగవతి యూత్ వాళ్ళు ఏదైతే మనకు మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్ను తీసుకొని ఇక ముందు కూడా జరగబోయే కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా మట్టి గణపతులు పెద్ద వాళ్ళు కూడా మండపాల కూడా పెద్ద గణపతులు పెట్టాలని మనం కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో మంగళవారం బేబీపేట్ ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా దానికి జాగ్రత్తలు ఉండాలని, మండపాల వద్ద విద్యుత్తో అప్రమత్తంగా ఉండాలని, నిత్యం బడికి వెళ్లాలని, డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దం కాలుష్యం వల్ల ఇబ్బందులు కలుగుతాయని ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఐ ప్రభాకర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సౌండ్ పొల్యూషన్ తోనే చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సౌండ్ పొల్యూషన్ అలాగే విధంగా కొంత ఇది మనకు మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకు, కొంచెం హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొంత సౌండ్ పొల్యూషన్ తోని ఎఫెక్ట్ అవుతుంది. అది ఉండద్దు అనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు ఈ 10 రోజులు రేపటి నుంచి 10 రోజులు మీరందరూ గణేష్ మండపాల దగ్గర ఉంటారు. చిన్న ప్రికాషన్ తీసుకుంటే మీరే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా మేము చెప్పే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ కొంచెం అవి పాటించుకుంటే మీరు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా గణేష్ మండపాల దగ్గర మీరు వెళ్ళేటప్పుడు కరెంట్ అనేది కొంచెం లూజ్ వైరింగ్ ఉంటుంది. అక్కడ కరెంటు ఏదైతే ఉంటుందో దాన్ని ముట్టుకోకుండా ఉండాలి. మండపాల దగ్గర అందరూ కొంచెం పడుకొని ఉండాలి. అదేవిధంగా మట్టి వినాయకులను మనం ప్రోత్సహించుకోవాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా. మిగతాది మీరు కూడా ముఖ్యంగా మహా అయితే మీకు 2 రోజులు 3 రోజుల సెలవులు ఉంటాయి. ఆ సెలవులను పక్కన పెట్టేసుకుంటే మిగతా అన్ని రోజులు కూడా స్కూల్కి వెళ్ళాలి. ఏదో వినాయకుడు వచ్చిందని మీరు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి మండపాల దగ్గర పోవద్దు. ముఖ్యంగా మీకు అనేది పండుగలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ అకాడమిక్ ఇయర్ ఇది మాత్రమే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ ఉండదు. పండుగ ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే పండుగ వస్తుంది. బట్ ఇదే క్లాస్ మీరు నెక్స్ట్ ఇయర్ కూడా చదవలేరు, మళ్ళీ వేరే అప్పర్ క్లాస్కి పోతారు. కాబట్టి పండుగ చేసుకుంటూ ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని మా పోలీస్ శాఖ తరఫున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ మాకు కోఆపరేట్ చేసినందుకు మన స్కూల్ హెచ్ఎం సార్ రవీందర్ రెడ్డి సార్ గారికి, రామేశ్వర రెడ్డి సార్ గారికి, మిగతా స్టాఫ్ ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా పిల్లలందరికీ నా యొక్క శుభాకాంక్షలు పోలీస్ శాఖ తరఫున తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడ మనకు ఈ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు కుమ్మరిగడ్డ. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ద్వారా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్య అతిథిగా ఎస్ఏ ప్రభాకర్, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు పెరుమాన్లు మాట్లాడుతూ మట్టికి వినాయకుల వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని, ప్రతి ఒక్కరికి ఇది ఆదర్శం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామని, సహకరిస్తున్న మండల ప్రజలందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలను తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఫౌండేషన్ ద్వారా ఈ మట్టి వినాయకుల కంపెనీ గురించి మా పోలీస్ శాఖ తరఫున నన్ను ఆహ్వానించినందుకు ఈ ఫౌండేషన్ తరఫున మన అధ్యక్షుల వారికి, పెరుమాళ్ళ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ ఈ వినాయక చవితి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనమైతే ఏదైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్నామో దానికి బదులుగా మట్టి వినాయకులు వాడితే మనకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించినట్టు అవుతుంది. అదేవిధంగా ఏదో కొంత జీవరాశికి మన తరఫున హెల్ప్ చేసినట్టే ఉంటుంది. అదేవిధంగా ఈ విగ్రహాలను మనం మట్టి విగ్రహాలను ఉపయోగించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలనేది మా పోలీస్ శాఖ తరఫున అందరి వినాయకుడికి సంబంధించిన మండపాలకు సంబంధించిన సభ్యులందరినీ అలాగే మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలంటే మీరందరూ మంచిగా మా పోలీస్ శాఖ కొంచెం కోఆపరేట్ చేయాలి.
అదేవిధంగా మీరందరూ ఏదో కరెంటు ఫ్రీ అని కరెంట్లు వేసుకోండి, కరెంటు ఫ్రీ, విద్యుత్ శాఖ నుంచి కరెంటు కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఆ కరెంటు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఎలాంటి మనకు కరెంటు ప్రమాదాలు జరగకుండా ఉండాలి. అదేవిధంగా కొంత ఈ వినాయక చవితి అప్పుడు ఈ నవరాత్రుల రోజుల్లో కొంచెం ఏంటంటే దొంగతనాలు జరుగుతుంటాయి. ఏది లడ్డు దొంగతనం జరిగితే మంచిదని చేస్తుంటారు. అట్లాంటివి జరగకుండా ఏదైనా జరిగిందనుకుంటే కొంచెం వాళ్ళంతా కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంటారు. అట్లాంటివి జరగకుండా ఉండాలి. అదేవిధంగా కొంచెం పేకాటలు ఆడుతుంటారు మండపాల దగ్గర రాత్రుకుంటారు. ఇలాంటివి కూడా కొంచెం నివారించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా పోలీస్ శాఖ నుంచి కోరుకునేది ఏంటంటే డీజేలు 50% ఈసారి అలౌడ్ లేదు. ఎనీ కాస్ట్ డీజల్ సౌండ్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది ఎట్టి బస్సులో నేను అలౌడ్ చేయను పోలీస్ శాఖ నుంచి. అదేవిధంగా మనకు సాంప్రదాయంగా మనకి ఏదైతే డప్పు వాయిద్యాలు ఉంటాయో అవి యూజ్ చేసుకుంటూ మన పురాతనమైన సాంప్రదాయాన్ని కొనసాగించాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న ఈ ఛత్రపతి ఫౌండేషన్ ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా ఇక ముందు వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళను కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని మా పోలీస్ శాఖను ఆహ్వానించినందుకు వారికి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 12వ వార్షికోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఉంది మరి మట్టి వినాయక ప్రతిమల పంపిణీ జరుగుతుంది. మరి ఈరోజు అతిథిగా మన ఎస్ఐ గారు, బీపీడీ ఎస్ఐ గారు, మన బృందం కూడా ఇప్పుడు ఇంతకుముందు వచ్చారు. సో మా మిత్ర బృందంతో చూసి ఈరోజు వరకు మనం టోకెన్స్ ఇవ్వడం జరిగింది. బీపేట మండలమే కాకుండా కామన్ డివిజన్ మొత్తంలో 14 సెంటర్లలో దాదాపుగా 4600 మట్టి వినాయకుల మొత్తం కూడా టోకెన్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా స్పందన చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్ నిజం చెప్పాలంటే 11 వార్షికోత్సవాలు ఫ్రీగా ఇచ్చాము. సో భక్తులకి ఒక చిన్నపాటి బాధ్యత చూడవాలి, క్రమశిక్షణ ఉండాలని చెప్పేసి ఒక జస్ట్ 20 రూపాయలు మాత్రమే, అంటే యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి ఇది ట్రాన్స్పోర్ట్ ఒక 200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక 20 రూపాయలు మాత్రమే తీసుకున్న భక్తుల దగ్గర. ఎందుకు అనంటే ప్రతిసారి ఫ్రీ అనే దానికి వాల్యూ ఉండదని చెప్పేసి ఒక క్రియేషన్ కోసం, ఇక్కడ భక్తులకు కూడా ఏంటంటే ఒక చిన్నపాటి బాధ్యత కూడా వాళ్ళకి రావాలని చెప్పేసి ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా మరి టోకెన్ సిస్టమ్ స్టార్ట్ చేశాము. కానీ చాలా మందికి ఇంకా టోకెన్స్ అందలేదు, ఎందుకంటే వాళ్ళకు సమాచారం కూడా ఎక్కువ లేదు, ఫస్ట్ ఇయర్ కాబట్టి. అంటే 11 ఇయర్స్ ఫ్రీగా ఇచ్చాము. ఈ ఇయర్ మాత్రం టోకెన్ సిస్టమ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఎక్కువ మందికి లేదు. సో ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉన్నారో మళ్ళీ ఒక 50-100 తెప్పించి వారికి కూడా రేపు పొద్దున మన ఇంటి దగ్గర ఇప్పించే బాధ్యత నేను చూసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా మనం ఇద్దాము కాబట్టి. సో టోకెన్ సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి టోకెన్ సిస్టమ్ ఉంటుంది. సో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఉన్నంత వరకు మీకు మట్టి వినాయకులు మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మట్టి వినాయకుల వల్ల మనకి పర్యావరణ పరిరక్షణ కాపాడమే కాకుండా యాక్చువల్లీ అంటే నేను చాలా బుక్స్ చదివాను అనమాట. దానిలో సూచించేది ఏంటంటే పిఓపి వాడకం వల్ల అసలు భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇవ్వడంట. ఈ తర్వాత మీ ఇష్టం. పిఓపి వాడినటువంటి ఏదైతే మట్టి వినాయకులు ఉంటాయో దానివల్ల మీకు ఎటువంటి కృప జరగదు, అక్కడి నుంచి ఈ దేవుడి నుంచి జరగదు. మట్టి వినాయకులు మాత్రమే శ్రేష్టము, దానికి మాత్రమే భగవంతుడు చల్లగా ఆశీర్వదిస్తాడు అందరినీ. సో కాబట్టి మన అందరికీ చేరాలి, మన మండలమే కాకుండా కామన్ డివిజన్ మొత్తంలో చేరాలని చెప్పేసి మరి ఫౌండేషన్ ఇప్పటికీ 12 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. సో 4600 వినాయకులు ఈసారి మనం ఇవ్వడం జరిగింది. సో ఇంకా కావాలంటే కూడా ఇస్తాము. సో టోకెన్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా అక్క చెల్లెలు అన్నతమ్ములు ఎవరైనా ఉంటే కనుక రేపు పొద్దున మా ఇంటికి వస్తే అక్కడ టోకెన్ మాత్రం తీసుకోవాలి, తప్పకుండా టోకెన్ ఇస్తాం కంపల్సరీ. వారికి కూడా మేము సపరేట్ పెడతాము. ఈ రోజు మాత్రం ఇక్కడ టోకెన్ సిస్టమ్ ద్వారా మేము ఇస్తున్నాము. సో ఇలా 12 సంవత్సరాలు ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఫౌండేషన్ ఏర్పరచుకున్నటువంటి 6 ముఖ్యమైన లక్ష్యాల్లో భాగంగా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఎప్పటికీ చేస్తూ ఉంటుంది. కానీ భక్తులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు కొద్దిగా సహకరించాలి. మాకు ఏంటంటే మీకే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, మనం మట్టి వినాయకులను పూజించాలి. మీకు ఎక్కువ ఇబ్బంది కాకుండా 20 రూపాయలకి ఇస్తున్నాం. 20 రూపాయలకి రిబ్బన్ కూడా రావట్లేదు, మనం కట్టుకోవడానికి రిబ్బన్ రావట్లేదు. కానీ మీకు ఇబ్బంది కావద్దని 180 రూపాయలు మేము వెచ్చించి 20 రూపాయలు మాత్రం తీసుకున్నాం. దానివల్ల ఏంటంటే భగవంతుడు కూడా మీకు ఆశీర్వాదం పుణ్యం మొత్తం వస్తుంది. నాకు మొత్తం పుణ్యం వచ్చి నేను మంచి పొజిషన్కి వచ్చిన, మరి మీకు కూడా రావాలి కదా, మరి పుణ్యం మీకు కూడా రావాలి కదా. సో జస్ట్ 20 రూపీస్ అనేది మాత్రం ఓది వృధా భక్తిగా తీసుకున్నాము. ఎవరైతే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన ఎస్ఐ గారు ముందే చెప్తున్నారు, ఎవరికైతే టోకెన్లు మిస్ అయినాయో అంటే మీకు సమాచారం మిస్ అయిందో వారికి కూడా మేము టోకెన్ మన ఏది వినాయకులు తెప్పిస్తున్నాం. అంటే మధ్యలో ఇప్పుడు కాల్ చేశాను, ఒక 100-150 వరకు మన హైదరాబాద్కి మళ్ళీ వస్తున్నాయి, నైట్ వరకు వస్తాయి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకునే వాళ్ళు దయచేసి తీసుకోకండి. మళ్ళీ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే
మా ఇంటికి మార్నింగ్ రావచ్చు. మార్నింగ్ 7 నుంచి 9 వరకు ఇచ్చేస్తాం. 2 గంటలు ఇస్తాము. మీరు టోకెన్ సిస్టమ్ ద్వారానే తీసుకోవాలి. ఒక 20 రూపాయలు చాలు. వచ్చి మీ పేరు రాయించుకొని ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్ అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. రేపు పొద్దున 7 నుంచి 9 గంటల వరకు ఇస్తారు. మిస్ అయిన వాళ్ళు ఎవరుంటే దయచేసి అక్కడికి రండి, కొద్దిగా సహకరించండి అందరూ. సో ఇలాంటి సహాయ సహకారం మాకు అందిస్తున్నటువంటి వారికి మరియు పోలీసు బృందం నుంచి కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చాలా ఫౌండేషన్ చేస్తుంది. సో ప్రజల కోసం మాత్రమే ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది. సో ఎలాంటి కష్టాలు మాకున్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము డబ్బులు ఖర్చు పెడుతూ ఇది శ్రమను ఓడ్చుకుంటూ, ఎందుకంటే ఇవి చాలా కష్టం సార్. దాదాపుగా మొత్తం 4 DCMలు వచ్చినాయి. ఫుల్గా 4 DCMలు వస్తే యాడవరము, మన బీబీపేట, మల్కాపూర్, తుజాల్పూర్, ఉప్పర్పల్లి, ఇస్సానగర్, తర్వాత వచ్చేసి మనకి పాల్వంచ, మాచారెడ్డి, బిక్నూరు, పెద్దమల్లారెడ్డి, కంచర్ల, తర్వాత కామారెడ్డిలో 4 ప్లేసెస్లో. సో అన్ని గుడిల దగ్గర మరియు మన కొన్ని ఫౌండేషన్ సంబంధించినటువంటి కొన్ని ఆఫీసెస్ దగ్గర మన సెంటర్స్ ఓపెన్ చేశాము. ఈసారి 14 సెంటర్స్ ఓపెన్ చేశాం సార్. నెక్స్ట్ ఇయర్ మేము ఏం చేస్తున్నామంటే మన జిల్లాలో మొత్తం మండలాలు 26 ఉంటాయి సార్. కొత్తగా పడ్డ మండలంతో పాటు 26 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈసారి మాత్రం డివిజన్కి ఇచ్చాము. నెక్స్ట్ ఇయర్ 2026లో 26 మండలాలకి మనం తీసుకోబోతున్నాము. దాదాపుగా 16,000 మట్టి వినాయకులు వెళ్తాయి నెక్స్ట్ ఇయర్. సో మేము తగ్గే ప్రసక్తి లేదు. ఎంత కష్టమైనా సరే భక్తులకు మట్టి వినాయకులు వాళ్ళ ఇండ్లలో పూజించుకునే వారికి చేరదీయాలి అనేటువంటి మంచి దృఢ సంకల్పంతో ఎంత కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే మీకోసం మన ఫౌండేషన్ పనిచేస్తుందని కోరుకుంటూ, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మా ఇంటికి వచ్చేసి దయచేసి రేపు మార్నింగ్ 7 నుంచి 9 గంటలు తీసుకోండి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో గణనాథుడు వివిధ రూపాలలో భక్తులను అల్లరిస్తూ పూజలు అందుకుంటున్నాడు. గద్వాల పట్టణం రాజవీధి నందు భక్త మార్కండేయ స్వామి ఆలయంలో పట్టణ పద్మశాలి సేవా సంఘం, పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో బొజ్జ కనపయ్య గద్వాల చీరలు మగ్గంపై నేస్తూ చేనేత కార్మికుడిగా తయారు చేసిన చీరలను విక్రయిస్తున్న అవతారంలో గణనాథుడు కొలువు తీరగా వేదనగర్లో ఉన్న పాండురంగ స్వామి ఆలయం నందు శుక్ల స్వకులశాలి సమాజం ఆధ్వర్యంలో వినాయకుడు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుని అలంకరణ చూసి భక్తులు ఆకర్షితులయ్యారు. కార్యక్రమంలో ఆయా కుల సంఘాల నాయకులు, కుల బంధువులు పాల్గొన్నారు.
మంచిర్యాల జోన్ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల డీసీపీ ప్రభాకర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్, మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రామాలయం, శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజా కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వినాయకుడు విఘ్నాలను, బాధలను తొలగించేవాడు, ఆది దేవుడు ఆయన దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈరోజు పాత మంచిర్యాలలో కొలువైన రామాలయము, శివాలయ ప్రాంగణంలో వినాయకుడి పూజ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు, బాధలను తొలగించేవాడు, ఆదిదేవుడు. ఆయన ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే మనము నవరాత్రులు వినాయకుడు పూజ చేసుకుంటాము. అయితే మనము ఆర్గనైజర్స్ కానీ, పిల్లలు కానీ ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ, విగ్రహాన్ని ఊరేగింపులో కానీ, విగ్రహ నిమజ్జన సమయంలో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కరెంటు ప్రమాదము, ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదము, నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదము ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని మనం విఘ్నాలను తొలగించే వినాయకుడి యొక్క పూజ చేస్తున్నాం. కానీ విఘ్నాలని మనకు, మన ఆర్గనైజర్స్కు, మన పిల్లలకు రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి, కొక్యాలు చేసి అట్లాంటివి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పోలీసు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ స్లిప్ వస్తుంది. స్లిప్ వస్తే మీ లోకల్ లైన్ మెన్కి చెప్పినట్లయితే లైన్ మెన్ కానీ, కరెంటుకు సంబంధించిన అసిస్టెంట్స్ కానీ వచ్చి మీరు వైరు అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళే కనెక్షన్ ఇచ్చి మీకు ప్రాపర్గా చేసిపోతారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అట్లా కాకుండా మీకు తెలుసో తెలియకో వర్షాలు కూడా పడుతున్నాయి, ఈ ఎర్త్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక విషయము, డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు వైర్ క్వాలిటీ వైర్ వాడరు, అది కూడా ఒకసారి చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఆనంద ఉత్సాహాలతోటి వినాయక నిమజ్జన, నవరాత్రి పూజలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ఎలాంటి సమాచారం ఉన్నా, ఎలాంటి మీకు సమస్యలున్నా
100 డైల్ ద్వారా కానీ మా నెంబర్ల ద్వారా కానీ ఫోన్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు. మీరు ఒకసారి పోలీస్ తోటి క్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క సందేహాలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలు ఆనందంతో శాంతి భద్రతలతోటి ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊరేగింపులు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి సిపి అంబర్ కిషోర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధికారులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరూ తాము మొదలుపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయ్యేటట్టు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులను నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సిపి సూచించారు. ఓం తద్బ్రహ్మ ఓం తసాస్తు సహనా భవదాభ్యో నమః కేవలం హర్తాసి తం సర్వం కల్పితం బ్రహ్మాసి ఋతుం వస్మి సత్యం వస్మి అవత్వమామయం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః కాండిల్య మహర్షి గోత్రోద్భవస్య అంబర్ కిషోర్ నామదేశ దాదా ధర్మపత్ని తృప్తి మిశ్రా నామ నింసపుత్రస్య భానుప్రకాశ నామదేశ ప్రఖర్ ప్రకాశ నామదేశస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి శృణ్యా దేవః భద్రం ప్రవక్ష్యామి స్థిరైరంగైః స్వస్తిరేందోః బుద్ధస్వః స్వస్తిన పోషో విశ్వవేదస స్వస్తి నేమే సమర్పయామి. గం గణపతయే నమః. పాదారవిందయోర్పాద్యం సమర్పయామి. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమన్యం ఉపచారిక స్నానం ఆపోయిష్ఠామయో వా స్థానపూర్దో యదాధన మహేరణాయ శక్షతో యో ఉషతీర్వమాతరం తస్మాతరంగమాయ ఆపో జనయతే జనః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకన్నికాయ నమః. నమః. భూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజకర్ణికాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. కుమారగురువాయ నమః. పరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి. ధూపం దీపం దర్శయామి. అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ నమః. భూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజకర్ణికాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. కుమారగురువాయ నమః. పరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి. ధూపం దీపం దర్శయామి. అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ గణపతి ప్రసాద యజమానస్య శిరసా గృహ్యామి. గణాధిపతయే నమః. తం నమస్థాయోస్తు దేవతా బ్రాహ్మణో చుముఖమాసీత్ బాహూరాజన్యకృతః పురో రుద్రో అజాయతః చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయతః ముఖాది ఇంద్రాగ్నిస్సః ప్రాణాద్ వాయువురాభ్యః నాభీరాదీదంతరిక్షౌ సమవర్ధయంతాం వేదాః వేదం పురుషం అనంతకం ఆదిత్యవర్ణం తమసస్త్రభారి హేతు అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. बोलो गणेश महाराज की, बोलो एकदंत महाराज की. गणाधिपति देवताये नमः. नानाविधाभ्यो नमस्तु. मंगल नीराजन दीपं दर्शयामि. नीराजनान्तं शुद्ध आचमन्यं समर्पयामि. नमस्करोति. ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय नमस्कारान् समर्पयामि. उत्तरे शुभकरण अभिघ्नमस्ति ब्रवन्तो अनुगुणन्तु. सर्वं श्री देवतानुग्रह सिद्धिरस्तु.
గణేష్ విక్రయ కేంద్రాల నుండి బుధవారం బొజ్జ గణపయ్యలు మండపాలకు తరలి వెళ్లారు. వినాయక చవితి సందర్భంగా గణపయ్య విగ్రహాలను వివిధ ఏరియాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నిర్వాహకులు వాహనాల్లో తరలించారు. డప్పు చప్పుల నడుమ, భక్తుల కోలాహలం నడుమ బోలో గణపతి మహారాజ్కు జై, గణపతి బప్పా మోర్య అంటూ ఉత్సాహంగా మండపాలకు తరలించారు. గణపతి బప్పా మోర్య అంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భాద్రపద మాసంలో చతుర్థి రోజున వచ్చే వినాయక చవితి పర్వదినాన్ని బుధవారం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. తొలి పూజలు అందుకునే ఆది దేవుని విగ్రహాలను డప్పు చప్పుల మధ్య తమ బస్తీలలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక మండపాలకు తరలించి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య సాంప్రదాయబద్దంగా ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.